34వ కీర్తన 11వ చరణంలో అన్నాడు, పిల్లలారా యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను అంటే ఉన్నాడు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. సాత్వికుడైన ప్రభువు మనకున్నాడు. ఆయన పాదాల మీద పడగలిగితే ధన్యజీవులు అవుతాం. నీ జీవన నేపథ్యానికి సరిపోయినటువంటి వాడు ఆయనే, సర్వదా సర్వత్రా పూజనీయుడైన వాడు, ఘనత ప్రభావములు పొందదగినటువంటి వాడు. కాబట్టి యువజనులకు దైవజనులు ఇచ్చిన క్యాప్షన్, ఆయన యొద్ద నేర్చుకోండి. ఆయన సామాన్యమైన వాడు కాడు ప్రియ స్నేహితులు. పాపము లేనివాడు, పాపమెరుగని వాడు, పాపి కొరకు ప్రాణము పెట్టినవాడు, పాపరహితుడైన వాడు, క్షమించువాడు ఆయన, యజ్ఞమూర్తి ఆయన, మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మంచి కాపరి, నడిపించగలిగిన కాపరి, పోషించగలిగిన కాపరి, ఆదరించగలిగిన కాపరి, మనను జీవితంలో అభివృద్ధి పరచగలిగినటువంటి